మీడియా అంటే డాన్సులు డ్రామాలు అలాగే కొందరు ఓవర్ యాక్షన్ స్టార్లు అనుకుంటామండి. కానీ ఇది చూసిన తర్వాత మాత్రం బప్పాలే అనిపించేద్ది అనుకోండి. మరొక సినిమా స్టోరీ చెప్తున్నావా అమ్మాయి? ఏంది ఈరోజు అన్ని స్టోరీలు చెప్పేస్తున్నావు? ప్లాన్ వేసుకొచ్చావా ఏంది? అట్ట ఏం లేదబ్బాయి, కూసంత కలిసి వచ్చింది అంతే. చిన్న బడ్జెట్ తో అసలు ఏమన్నా సీన్ రికార్డ్ చేశారా? అసలు ఆ ఏనుగు యాక్షన్ చూసొస్తుంటే అబ్బా భలే ముచ్చటేసేస్తుంది అనుకో. అవార్డు ఇచ్చి తీరాల్సిందంతే, అందులో ఎట్లాంటి డౌట్ అనుమానం లేదు. మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేసేసండి మరి. సోషల్ మీడియా ప్రపంచం అంటే డాన్సులు, డ్రామాలు, డైలాగులే కావు. అప్పుడప్పుడు హృదయం కరిగిపోయే సీన్లు కూడా కనిపిస్తాయి. అలాంటి సీనే ఇది. కాకపోతే ఈ సీన్లో హీరో ఓ పిల్ల ఏనుగు. సీన్ సెటప్ చాలా సింపుల్ గా ఉంది. ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక చిన్న పిల్లవాడి చేతిలో వాటర్ గన్ ఉంది. ఎదురుగా అమాయకమైన పిల్ల ఏనుగు కూడా ఉంది. ఆ పిల్లాడు తన చేతిలోని గన్ ట్రిగర్ నొక్కాడు. నీళ్లు చిలకరించుకుంటూ వచ్చాయి. ఆ ఏనుగుపై పడ్డాయి. ఏనుగు చేసిన యాక్టింగ్ చూస్తే మన స్టార్ హీరోలే సిగ్గుపడిపోతారు. గన్ ట్రిగర్ ను పిల్లాడు నొక్కగానే కాస్త తడబడి ఆ తర్వాత నేరుగా నేల మీద పడిపోయింది ఆ పిల్ల ఏనుగు. నన్ను కాల్ చేస్తున్నారు అంటూ ఓవర్ యాక్షన్ చేసేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ సీన్ చూసిన ఆ పిల్లాడు కొంచెం కంగారు పడ్డాడు. నిజంగానే ఏనుగుకి ఏమైనా అయిందేమో అనుకున్నాడు. తన చేతిలోని వాటర్ గన్ విసిరేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గున్న ఏనుగును గట్టిగా కౌగిలించుకున్నాడు. పిల్లాడిది మాత్రం యాక్టింగ్ కాదు, పూర్తి అమాయకత్వం. కాసేపటికి ఏనుగు లేచింది. డస్ట్ ను దులిపేసుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఈ క్లిప్ ను ఆస్కార్ కు పంపాలి. ఇంత సహజ నటన మనుషులకే రాదు. ఇది ఈ రోజు ఇంటర్నెట్ లో బెస్ట్ వీడియో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్, సోషల్ మీడియాలో ఫిల్టర్లు, కానీ ఇక్కడ హృదయంతో తీసిన ఒక్క షాట్ అదిరిపోయింది. ఇది వీడియో కాదు, చిరునవ్వును ఇచ్చే గిఫ్ట్ అని మాత్రం చెప్పాల్సిందే. సరిదాగా ఓ పిల్లాడు వాటర్ గన్ను పిల్ల ఏనుగు వైపు గురిపెట్టాడు. అతను వాటర్ గన్ నుంచి నీటిని పేల్చినప్పుడు పిల్ల ఏనుగు ప్రతిచర్య నిజంగా అద్భుతం. ఎవరో చెప్పినట్టు నటనలో జీవించేసింది. వీడియోలో పిల్లవాడు ట్రిగర్ నొక్కిన వెంటనే పిల్ల ఏనుగు తడబడి నేరుగా నేలపై పడిపోయింది. ఆ తర్వాత నిజంగా కాల్చినట్టుగా నేలపై ఒరిగిపోయింది. ఆ తర్వాత పిల్లాడు ఆ ఏనుగుని ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఇది ప్రతి ఒక్కరిని తెగ ఆకట్టుకుంటోంది.